హాయ్ అండి. ఇడ్లీ పిండిలో ఒక స్పూన్ గోధుమ పిండి అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఇలా అట్టులాగా వేసుకోవాలన్నమాట. మొన్న నేను ఇడ్లీ చేశానండి. ఇడ్లీ చేస్తే కొంచెం పిండి మిగిలింది. ఆ పిండిని అలానే ఇడ్లీగా పెట్టడానికి అవ్వదు. పడేద్దామా అంటే ఫుడ్ వేస్ట్ చేయడానికి ఎందుకండి. పిల్లలు ఇడ్లీ కన్నా కూడా దోశ అడుగుతారు కాబట్టి ఈ పిండిలో, ఈ మిగిలిన ఇడ్లీ పిండిలో ఒక స్పూన్ గోధుమ పిండి కలిపి చక్కగా ఇలా పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకొని కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆ మిగిలిన పిండితో నేనైతే ఇలా ఇడ్లీ అట్టులాగా తయారు చేసుకున్నాను. ఈవినింగ్ టైంలోకి ఈ ఇడ్లీ అట్టు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చితే మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ దోశల్లోకి నా దగ్గర ఉన్న పప్పుల పొడి వేసుకున్నాను. చట్నీతో నాకు అంత మంచిగా అనిపించలేదు, బట్ కాకపోతే పప్పుల పొడితో తింటుంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇది సూపర్గా పనిచేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేయచ్చు కదా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరో వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పటికైతే ఏ సంగతులు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.